హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మధుబాబు గారి డిటెక్టివ్ నవల 'ఎ బుల్లెట్ ఫర్ షాడో' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. కదలనని మొరాయించింది. అది మళ్ళీ పడుకునే ప్రయత్నం చేసింది. అంతరించిపోయింది షాడో సహనం. చేతిలోని తాడును నేలకు వదిలి ఎగిరితన్నాడు దాని జబ్బల మీద. చెవులు దిబ్బెళ్ళు పడేలా అరిచి పరుగు ప్రారంభించింది ఒంటె. దాని వెనకే తాపీగా అడుగులు వేస్తున్న షాడోను చూసి ఆశ్చర్యంగా కనుబొమలు ఎగరేశాడు ఒంటెల వ్యాపారి. ఆ ఒంటె అంత వేగంగా పరుగు తీయడం అతను ఆ రోజు వరకు చూసిందే లేదు. బంగారం లాంటి ఒంటెను తక్కువ ధరకు అమ్మానన్న బాధ అతని హృదయాన్ని ఆవరించుకుంది. మార్కెట్ పరిసరాలను దాటగానే ఒక్క గంటలో పోయి ఒంటెను అధిరోహించాడు షాడో. కాలి మడమలతో దాని డొక్కల్లో పొడిచి కేప్ టౌన్ మధ్యభాగంలో ఉన్న చిన్న హోటల్ వైపు పోనిచ్చాడు. దూరంలో ఉండగానే అతని ఒంటెను గమనించాడు ఆ హోటల్ యజమాని. బ్రహ్మాండంగా ఉంది సార్ మీ వాహనం. ఎటు తిరిగి మీరు దాన్ని మోయకుండా జాగ్రత్త పడండి అంటూ హోటల్ ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చూపించాడు. ఒంటెను ఆ ఖాళీ స్థలంలో కట్టేసి హోటల్లోకి పోయాడు షాడో. రిసెప్షన్ రూమ్ మాదిరిగా అలంకరించబడి ఉన్న చిన్న వరండాలో ఒక చిన్న స్టూల్ మీద ఉన్నది టెలిఫోన్. దాన్ని అందుకుని ఒక నెంబర్ డయల్ చేశాడు. వెంటనే వచ్చింది కనెక్షన్. హలో, సిటీ బరియల్ గ్రౌండ్ సెంట్రల్ ఆఫీస్ అంటూ వినవచ్చింది ఒక బొంగురు కంఠం. హిప్పీ శరీరాన్ని ఒక బరియల్ గ్రౌండ్లోకి వదిలి వచ్చాడు షాడో. అతని మరణ వార్త బయటకు పొక్కకుండా అక్కడ ఉన్న అధికారి చేతిలో కొంత డబ్బు పెట్టాడు. నా స్నేహితుడి దహన సంస్కారాలు చేశావా? ప్రశ్నించాడు షాడో. ఓహ్, ఇంకా లేదు మిస్టర్. ఇంకో 1-2 గంటల్లో చేయిస్తాను. మీరు అనవసరంగా కలత పడకండి. ఇట్ విల్ బి డన్ ఇమీడియట్లీ. షాడో కంఠాన్ని గుర్తుపట్టి వెంటనే సమాధానమిచ్చాడా అధికారి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఫోన్ పెట్టేశాడు షాడో. హలో అంటూ అతని ఎదుటే ప్రత్యక్షమయ్యాడు ట్రిమ్గా డ్రెస్ చేసుకున్న ఒక యువకుడు. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు షాడో. మై నేమ్ ఈజ్ టర్నర్. నేనొక నవలా రచయితని. ఆఫ్రికన్ దేశాల ఆచార వ్యవహారాలను ఇక్కడి వాతావరణాన్ని పెట్టి ఒక నవల వ్రాయాలని కోరుకుంటున్నాను. మీ పేరు తెలుసుకోవచ్చా? కరచాలనం చేయడానికి చేతిని ముందుకు చాస్తూ అడిగాడు అతను. మై నేమ్ ఈజ్ రాజు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి తన గదివైపు అడుగులు వేశాడు షాడో. మిస్టర్ రాజు, మిమ్మల్ని నేను ఎయిర్పోర్ట్లోనే చూశాను. మీరు ఇంకో వ్యక్తితో కలిసి మోరిస్ మైనర్లో బయలుదేరారు. దాన్ని ఒక హెవీ లోడ్ ట్రక్ ఢీకొట్టింది. మీరు మైదానంలోకి పారిపోయారు. బ్రేక్ వేసినట్లు ఆగిపోయాయి షాడో పాదాలు. సిగరెట్ వెలిగించుకుంటూ మెల్లిగా వెనుదిరిగాడు. సోషల్ స్టోరీని రాయాలని మొదట్లో అనుకున్నాను నేను, కానీ రక్తాన్ని ఉడికెత్తించే థ్రిల్లింగ్ స్టోరీ ఎదురుగా కనిపిస్తుంది మిస్టర్ రాజు. అసలు మీరెవరు? మైదానంలో మీ స్నేహితుడిని చంపిందెవరు? ఎందుకు చంపారు? ముందుకు వస్తూ సీరియస్గా అడిగాడు టర్నర్. గెట్ అవుట్, నిర్వికారంగా అన్నాడు షాడో. వాట్? గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. రర్రగా గందిపోయింది టర్నర్ వదనం. ఎందుకు పోవాలి? నేనొక రచయితను. నా ఇష్టం వచ్చినట్లు అంటుండగానే పిడికిలి బిగించి అతని గడ్డం మీద గుద్దాడు షాడో. మొదలు నరికిన చెట్టులో విరుచుకు పడిపోయాడు టర్నర్. మిస్టర్, నీకు సంబంధించిన విషయాల్లో తలదూరిస్తే కథ ఇలాగే ఉంటుంది, జాగ్రత్త. కరుకుగా హెచ్చరించి తన గదివైపు అడుగులు వేశాడు షాడో. క్రింద పడిన టర్నర్ గడ్డాన్ని సవరించుకుంటూ లేచి పోర్టల్ బయటికి పోవటం కనిపించింది అతనికి. రాను రాను నువ్వు వట్టి అన్సివిలైజ్డ్ బ్రూట్వి అవుతున్నావు రాజు. అతన్ని అలా కొట్టడం అనవసరం, వెంటనే నిందించింది అతని అంతరాత్మ. గాఢంగా నిట్టూర్చి తలను విదిలించాడు షాడో. నిజమే, టర్నర్ మీద చేయి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మాటలతో అతని క్యూరియాసిటీని తొలగించే ఓపిక, వ్యవధి తనకిప్పుడు లేవు. ఇంకో గంటలో తన ప్రయాణం ప్రారంభించాలి. హోటల్ ఓనర్ తన కోసం స్పెషల్గా అలాట్ చేసిన చిన్న ఎయిర్ కండిషన్ గదిలోకి పోయి మంచం క్రింద ఉన్న ఎయిర్ బ్యాగ్ని ఇవతలకి లాగాడు షాడో. దాని క్రింద భాగంలో ఉన్న బుడిపెలను గట్టిగా నొక్కి ప్రక్కకు తిప్పగానే ఊడి క్రింద పడింది సీక్రెట్ అపార్ట్మెంట్. అందులో భద్రపరిచి ఉన్న రివాల్వర్ని తీసి బుల్లెట్లను చెక్ చేసుకున్నాడు. ఎర్రటి పట్టు హ్యాండ్ కర్చీఫ్తో పడుకుని ఉంది డాగర్. వేలుతో మీటితే వేలు 2గా తెగిపోయేటంతటి పదును కలిగి ఉంది అది. దాన్ని బూటు ప్రక్కనే ఉన్న స్పెషల్ హోల్స్టర్లో దాచి రివాల్వర్ని బెల్ట్తో వెనక్కి త్రోశాడు.
షాడో ఒక బుల్లెట్ బాక్స్ని ఫౌంట్ జేబులో వేసుకుని ఎయిర్ బ్యాగ్ని తిరిగి మంచం క్రిందకి పెట్టాడు. అప్పటికి కరెక్ట్గా 2 గంటల 25 నిమిషాల నుంచి సూచించింది అతని రిస్ట్ వాచ్. బెల్ట్ వెనుకున్న రివాల్వర్ తడుముకుంటూ గది బయటకొచ్చాడు. డైనింగ్ హాల్ వైపు అడుగులు వేస్తుండగా సార్ అంటూ పిలిచాడు హోటల్ ఓనర్. సార్ మీకు ఫోన్ వచ్చింది, అర్జెంటుగా మాట్లాడాలట అన్నాడు అతను. నసలు విరుస్తూ ఫోన్ దగ్గరికి పోయాడు షాడో. మిస్టర్ రాజు రిసీవర్ని ఎత్తి అతని చెవికి ఆనించుకుంటుండగానే ప్రశ్నించింది అవతల కంఠం. ఎస్ రాజు స్పీకింగ్ అన్నాడు షాడో. మీ స్నేహితుడి దుస్తుల్లో కొన్ని కాగితాలు కనిపించాయి. అవి ఏమిటో మాకు అర్థం కావడం లేదు. మీరు ఒకసారి ఇక్కడికి రాగలరా? వెంటనే వస్తున్నాను, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి హడావిడిగా ఎంట్రన్స్ వైపు కదిలాడు షాడో. సార్ మీల్స్ చేయరా? వెనుక నుంచి పిలిచాడు హోటల్ ఓనర్. హెల్ విత్ ది మీల్స్, నువ్వే తిను, నా అకౌంట్లో ఖర్చు రాసుకో. అడక్కు 2 మెట్లు చొప్పున వరండా మెట్లు దిగి వీధిలోకి పరుగు తీస్తూ భుజం మీద నుంచి సమాధానం ఇచ్చాడు షాడో. వీధి చివరగా కనిపించింది ఒక టాక్సీ. దాంట్లో కూర్చుని బరియల్ గ్రౌండ్ అడ్రస్ చెప్పాడు. దానికి అడ్డుగా వస్తున్న ఆఫ్రికన్ సుందరీమణులను హారంతో అదరగొట్టి ఏడిపిస్తూ టాక్సీని వేగంగా నడుపుతున్నాడు డ్రైవర్. అదే మరో సమయంలో అయితే అతని వినోదంలో పాలు పంచుకుని ఉండేవాడు షాడో. ఇప్పుడు అతని మనసు సుడిగుండంలా పరిభ్రమిస్తోంది. హిప్పీ శరీరాన్ని బరియల్ గ్రౌండ్లో వదిలి వచ్చే ముందు అతని దుస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అప్పుడు తనకు కనిపించని కాగితాలు ఇప్పుడు బరియల్ గ్రౌండ్ వాళ్ళకి కనిపించడం ఏమిటి? 8 నిమిషాల్లో బరియల్ గ్రౌండ్ని సమీపించింది టాక్సీ. దానిలో నుంచి క్రిందకి దిగుతున్న షాడోని చూసి ఆశ్చర్యంగా తలెగరేశాడు అక్కడ ఉన్న అధికారి. మీరు ఎందుకు వచ్చారు సార్? మేము చూసుకుంటామని చెప్పాను కదా. మీ ఫ్రెండ్ని ఇందాకనే బరీ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ అన్నాడు కూర్చోమని కుర్చీ చూపిస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అతని దగ్గర మీకు కనిపించిన కాగితాలేవి? ఆ కుర్చీని చూడనట్లా అడిగాడు షాడో. వాట్ డూ యు మీన్? కాగితాలేమిటి? అయోమయంగా అడిగాడు అధికారి. కొరడా కొట్టినట్లు ఉలిక్కిపడి వెనుకంజ వేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.